పార్వతీదేవి క్రోధాగ్ని నుండి తప్పించుకునేంత దక్షత ఎవరికైనా ఉందా మీలో? ఆ క్రోధాగ్ని నుండి రక్షించుకోవటం మీలో ఎవరి వల్ల కాదు. నేనెందుకు చెప్తున్నానో అర్థమైందా యమధర్మరాజా? మీకు గుర్తుండే ఉంటుంది, భక్త మార్కండేయుడి ప్రాణాలను తీయటానికి మీరు వెళ్ళినప్పుడు మీకు మహాదేవుడిని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడేం జరిగిందో గుర్తు చేసుకోండి. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. బాలక, మానవలోకంలో నీ జీవితం సమాప్తమైంది కనుక నా వెంటరా. నేను యమధర్మరాజుని, నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను. నీ మంత్ర జపాన్ని చాలించి బయటకు రా. నీ మరణానికి సంసిద్ధంగా ఉండు. నేను మానవలోకాన్ని వదిలి యమలోకానికి రాలేను. ఎందుకంటే మా తల్లిదండ్రులకు నా అవసరాలు చాలా ఉన్నాయి. నేను మహాదేవుడి భక్తుడను, అందువల్ల తమరు నన్ను తీసుకువెళ్ళలేరు. మహాదేవుడే నాకీ పని అప్పగించారు బాలక. ఆయుష్ పూర్తి కాగానే నేనందరికీ మరణాన్ని ప్రసాదించాలి. సమయం ఆసన్నమైనప్పుడు నా నుండి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు బాలక. తను శివభక్తుడైనా సరే, విష్ణు భక్తుడైనా సరే, నా ముందు ఎవరైనా తలవంచక తప్పదు బాలక. అందువల్ల నువ్వు నా సమయాన్ని వృధా చేయొద్దు. నీ పట్టు వదిలి వెంటనే బయటకు రా. అయినా నీ ఉద్దేశం ఏమిటి బాలక? నువ్వు బయటికి రాకపోతే నేను నిన్ను నాతో తీసుకువెళ్ళడంలో విఫలమవుతాననుకుంటున్నావా? ఇప్పుడు ఈ యమపాసం నీ ప్రాణాలను బయటకు లాక్కుని వస్తుంది చూడు. ఇదెలా సంభవించింది? యమపాసం అగ్నిలో ఎలా దగ్ధమైంది? ఇది ఈ బాలుడి మాయోపాయమై ఉంటుంది. కానీ నేను తనకు తగిన శిక్ష విధించకుండా వదలను. యమరాజు తన పాశంతో శివలింగాన్న, అంటే మా స్వామిని స్పర్శించే దుస్సాహసం ఎలా చేస్తాడు? బాలక, నువ్వు ఎన్ని మాయలు చేసినా సరే నేను నిన్ను తీసుకువెళ్ళి తీరుతాను. నీకు మరణం తప్పదు బాలక. స్వయంగా అర్ధనారీశ్వరుడు ఈ బాలుణ్ణి రక్షించడానికి మహాదేవా, మహాదేవా, మీ త్రిశూలాన్ని ఉపసంహరించుకోండి, లేకపోతే అనర్థం తప్పదు. మృత్యుదేవుడే మృత్యువు పాలవుతాడు. మహాదేవా, మహాదేవా!
గుర్తుంది కదా యమధర్మరాజా, ఆ సమయంలో దేవతలందరూ ఏకమై వచ్చి పార్వతీదేవి ముందు మోకరిల్లి మీరు లేకపోతే సృష్టి క్రమానికి విఘాతం కలుగుతుందని మీ గురించి ఎంతగానో ప్రార్థించారు కదా. అప్పుడు పార్వతీదేవి శాంతం వహించి మీకు పునర్జన్మనిచ్చారు. కాని ఇప్పుడు స్వయంగా తన కుమారుడే అంతమయ్యాడు. ఇప్పుడు తన క్రోధాగ్ని నుండి ఎలా రక్షించుకోవాలనేది ఎవరు మాత్రం చెప్పగలరు? స్త్రీలెవరూ కూడా తన భర్త బిడ్డలకు హాని కలిగించే వారిని ఎంత మాత్రం క్షమించలేరు. త్వరలో పార్వతీదేవి ఇక్కడికొచ్చేస్తారు. అప్పుడు ఎవరు అడ్డుకోగలరు తనని? చెప్పండి. ఓ మహాదేవా, ఈ బాలుడెవరనేది మాకు తెలియదు. దేవేంద్ర, మీకు తెలియదు కదా తను పార్వతీదేవి పుత్రుడు అని. కాని నాకు తెలుసు కదా తను ఎవరనేది. ఈ పార్వతీ పుత్రుడు శివపుత్రుడు కూడా నాకు కుమారుడే. మేమిద్దరం ఒకటే ఇంద్ర. అందువల్ల నా పుత్రుడు మీకు కూడా పుత్రుడే. ఏ స్త్రీకైనా పరిపూర్ణతనిచ్చేది ఒక్కటే, అది సంతానం వల్ల కలిగే మాతృత్వమే. నాకు సంతానం లభించే అమూల్యమైన అవకాశాన్ని కల్పించండి ప్రభు. నేనెంత దురదృష్టవంతురాలిని. నేను తల్లినయ్యే అవకాశాన్ని నా నుండి దూరం చేశారు ఈ దేవతలు. ఇంత స్వార్థపరులు కాకండి దేవేంద్ర. ఒక తల్లి నుండి తన పుత్రుని వేరు చేసే ప్రయత్నం మానుకోండి మీరు. నా పుత్రుణ్ణి నాకు దూరంగా వెళ్ళనివ్వను, అలాగే మీకు కూడా దూరం కానివ్వను స్వామి. ఈ వ్రతం మీరు ఒంటరిగా చేయవలసి ఉంటుంది. మరి అంతటి సుదీర్ఘ కాలం మన ఎడబాటును సహించగలవా? ఒకవేళ పుణ్యక వ్రతానికి ఇదే అవసరమైతే తప్పకుండా సహిస్తాను స్వామి. ఏంటి ఈ ప్రకంపనలు? స్థిరత్వానికి ప్రతీక మహాదేవుడు. అన్ని లోకాలు వారి ఉదరంలోనే ఉన్నాయి. అలాంటి వారే స్వయంగా అస్థిరంగా మారిపోతున్నారంటే బయటి ప్రపంచంలో ప్రకంపనాలు ఉత్పన్నం కావడం సహజమే. ఈ అస్థిరత్వం కేవలం కైలాసం వరకు మాత్రమే పరిమితం కాదు. దీనికి తగిన పరిష్కారం లభించకపోతే ఈ అస్థిరత్వం యావత్ బ్రహ్మాండాన్ని ప్రభావితం చేస్తుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. అక్కడే ఆగండి. పార్వతీదేవి నుండి తప్పించుకొని ఎక్కడ దాగుంటారు మీరు? లోకమాత కనిపెట్టలేని స్థలం ఎక్కడుంది? దిగంతాల వరకు ఎవరి దృష్టి సాగుతుందో, సకల సృష్టి ఎవరిలో నిండి ఉందో ఆ పార్వతీదేవి నుండి ఎవరు ఈ సృష్టిలో ఏ ప్రదేశంలోనూ దాక్కోలేరు. ఆదిశక్తి అయినప్పటికీ పార్వతీదేవి తన శక్తులన్నింటినీ మర్చిపోయి ఒక సామాన్య గృహిణిలా తన జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ తనకి నిజం తెలిస్తే, తన పుత్రుడు ఇక లేడని గ్రహిస్తే, తను మళ్ళీ తన శక్తులను గుర్తు చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టదు. అప్పుడు తనలో ప్రచండ క్రోధం జాగృతమవుతుంది. ఆ క్రోధాన్ని ఎదుర్కొనేంత సామర్థ్యం మీ దేవగణాల్లో ఉందా? ఎందుకంటే ఈ అనర్థం సంభవించడానికి కారణం మీ దేవతలు మాత్రమే.
పార్వతీమాత ఇక్కడికి వచ్చేస్తున్నారు. మా పుత్రుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ దాక్కున్నాడు? ఏమైంది? ఈరోజు దేవతలందరూ ఇక్కడ సమావేశమయ్యారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి కూడా ఉన్నారు. అంతా సవ్యంగానే ఉందిగా. లోకాల్లో ఎక్కడ ఏ ఆపద వాటిల్ల లేదు కదా. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, మిగిలిన దేవతలందరికీ నా ప్రణామాలు. ఏ ప్రమాదం లేనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? మీరందరూ కలిసి ఎంత పెద్ద అపాయం ఎదురైనా దాన్ని పరిష్కరించగలరు. అరే, మీరు కూడానా? ఏమైంది ప్రియ బంధువులారా? మీ అందరి కన్నుల్లో ఆ కన్నీళ్ళెందుకు? ఎవరికైనా ఏదైనా ఆపద సంభవించిందా? అందరూ రావడం, అందరి ముఖాల్లోనూ దుఃఖాశ్రువులు. అందుకు కారణం ఏమిటి? ఎందుకెవరూ మాట్లాడడం లేదు? తప్పకుండా ఏదో పెద్ద ఆపద ఎదురైంది. నా మనసెందుకో కీడు శంకిస్తోంది. వెంటనే నాకు చెప్పండి, ఏం జరిగింది? తమకిది ఎలా చెప్పగలం పార్వతీదేవి? ఇప్పుడు జరిగిందేమిటో తెలిసిందంటే మీకు హృదయం బద్దలవుతుంది. అంతా కలిసి మీ మనసుని తూట్లు పొడిచారు. స్వామి, స్వామి ఇక్కడే ఉన్నారా? వారు నన్ను చూడగానే లేచి నా దగ్గరకు రావాల్సింది. వారక్కడలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నారు? మరి మా పుత్రుడెక్కడా? పుత్రా, ఎక్కడున్నావు కుమారా? స్వామి, మీరైనా చెప్పండి. ఏమిటది? ఎవరి శరీరం అది? ఎవరి ఆ భూమిపై పడున్నది? ఇక సత్యం బయటపడక తప్పదు. దాన్నిప్పుడెవ్వరూ దాచిపెట్టలేరు. చేతులు కాళ్ళు ఎవరివి? ఎవరది? ఒకవేళ
సేవ చేయడానికే వచ్చాను, శుభాలు ఇవ్వడానికి వచ్చాను. నాకు చెప్పండి మాత, తమ వేదనకి కారణం? ఈ లోకంలో మీ బాధలన్నింటినీ తొలగించడానికే వచ్చాను. అమ్మా, నేను తమని వదిలి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళను. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. నేను వాగ్దానం చేస్తున్నాను.